ఎంత చిన్న చిన్న కారణాలకి ప్రాణాలు పోతున్నాయి. ఇవాళ మళ్ళీ ఈ కొత్త సమాజంలో జరుగుతున్న దారుణం అమ్మ మీరు గమనించారో లేదో, పత్రికల్లో వస్తుంది. డాక్టర్లు చెప్పారు 20 నుంచి 40 ఏళ్ల మధ్యలో ఉండేటువంటి యువకులు కుప్పకూలిపోతున్నారు ఈ మధ్య. గమనించండి ఏమొచ్చింది, 70, 80, 90. పైగా చెబుతున్నారు ఈ ఇబ్బంది 70 ఏళ్ల వాళ్ళకి లేదని చెబుతున్నారు. వాళ్ళు అదృష్టవంతులు. ముసలాళ్ళే గట్టిగా ఉంటారు. యువతులు కూలిపోతున్నారు. 20 నుంచి 40 అంటే ఎవరండి? యువకులు గాక. ఎందుకని? పైకి బాగానే కనిపిస్తున్నారు, హాయిగా మేకప్లు వేసుకుంటున్నారు, మంచి బట్టలు కట్టుకున్నారు, లోపలంతా దిగులు, పైన పటారంలోన లోటారం. ఏదో కావాలి, అది అందదు, అది ఎవడికో వచ్చేసింది అసూయ, అది మనకి రాలేదు క్రోధం, అది మనకే రావాలి లోభం, అది మనకు వచ్చిందని మదం. ఇవన్నీ ఉన్నాక ఏమవుతుందమ్మా? గుండెపోటు రాక. పోటీ ఎప్పుడు వస్తుందో గమనించండి. ఆడవాళ్ళకి బాగా అర్థమవుతుంది, పరిశీలిస్తే మగాళ్ళకు కూడా అర్థమవుతుంది. రోట్లో పోటేస్తాం కదా, ఎప్పుడేస్తాం? ఏమైనా ఉంటేనే వేస్తాం. ఖాళీ రోట్లో ఎవడో పోటీ వేయడు కదా. రోట్లో పోటీ ఎప్పుడేస్తారు? ఏదైనా ఒక పదార్థం అందులో ఉంటే దాన్ని కాస్త పిండి చేయడానికి పోటేస్తారు. అది ఏమన్నా ఉంటేనే పోటేస్తారు. గుండెల్లో కూడా ఏమైనా ఉంటేనే పోటు వస్తుంది, ఏమీ లేకపోతే ఏమీ రాదు. ఇక్కడ అది ఏమీ లేకుండా ఎప్పటికప్పుడు చిత్తశుద్ధి అంటారు, ఖాళీ చేసేసుకోవాలి. ఒక్క మాట ఆలోచించండి, చాలా చిన్న విషయం, మనం ఎప్పుడూ ఆలోచించం. జిడ్డు కృష్ణమూర్తి గారు తన ఉపన్యాసాల్లో చెబుతాడు ఈ మాట. అన్నం తిన్నావు కదా, తిన్న తర్వాత అన్నం ఏమైందని ఆలోచించావా అన్నాడు. ఈ నీళ్ళు అయింది, ఎవడో ఆలోచించలేదండి. శుభ్రంగా రకరకాల పదార్థాలు వేసుకుని తిన్నాం, కడుపు నిండింది. లోపలికి వెళ్ళి ఏమైందో ఎప్పుడైనా ఆలోచించావా? లేదే. మళ్ళీ రాత్రికి శుభ్రంగా సిద్ధమైపోయాం అంటే ఏదో అయింది కదా. లోపల పదార్థం ఏదో రకరకాలుగా విభజన కాకుండా మట్టి రూపంలో, భూమి రూపంలోనో, అన్నం రూపంలోనో, రసం రూపంలోనో, వాయువు రూపంలోనో రకరకాల విభాగాలు చెందకుండా నీకు మళ్ళీ ఆకలి ఎలా వేసింది? ఈ లోపు ప్రక్రియ అంతా ఎవరు నడిపించారు? ఆదిశక్తి రమేయాత్మ పరమా పావనాకృతికి అనేక కోటి బ్రహ్మాండ జనని దివ్య విగ్రహ వ్యాపిని వివిధాకార విద్యాస్వరూపిణి ఆవిడ నడిపించిందండి అమ్మవారు మహాశక్తి. మనకి తెలుసా? రోజు ఆలోచించామా? తేడా వస్తే ఓ బెళ్ళ వేసుకున్నాం, లేకపోతే వేసుకోలేదుగా. ఎందుకని? ఇక్కడ అన్నీ జరుగుతున్నాయని మనకు తెలుసు కదా. అలాగే సంసార జీవితంలో కూడా, ఉద్యోగ జీవితంలో కూడా, ఈ సామాజిక జీవితంలో కూడా జరగవలసినవి జరుగుతాయి. నువ్వు వేలెట్టి టర్న్ స్క్రూ పెట్టి కెలక్కు అనవసరంగా, నోరు మూసుకుని నీ పని నువ్వు చేయి, అప్పుడు గుండెలో పోటరాదు. మనం అలా చేయమండి. అది అవకముందే ఏదో చేసేయాలి, దాన్ని కదిపేయాలి, కుదిపేయాలి, అది మనకు అనుకూలంగా జరగాలి. ఈ అనుకూలం ప్రతికూలం అనే 2 మాటలు జీవితంలోంచి పోతే గుండెపోటు రాదు ఎవడికి. ఏదో జరుగుతుంది, నీకు అనుకూలమైతే ప్రతికూలమైతే.